మయన్మార్, నేపాల్ రెండు భారత పొరుగు దేశాలే. రెండు భారత సాయం పొందుతున్న దేశాలే. రెండు చైనాతోనూ సన్నిహిత సంబంధాలున్న దేశాలే. కానీ పొందిన సహాయానికి కృతజ్ఞతతో ఉన్నది వాటిలో ఒక్కటే, అది మయన్మార్. దశాబ్దాలుగా భారత్ చేసిన సహాయానికి ఆ దేశం ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంది. అందుకే చైనాతో సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ తమ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులకి, కుట్రలకు వేదిక కానివ్వబోమని ప్రకటించిందా దేశం. కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు. గత ఏడాది భారత వ్యతిరేక శక్తుల అంతు చూసే లక్ష్యంతో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లో మన సైన్యంతో కలిసి పనిచేసింది కూడా. కానీ మన దేశం మయన్మార్ కంటే నేపాల్కే ఎక్కువ అండగా నిలిచింది. ఆ దేశ ప్రతి కష్టంలోనూ పెద్దన్నగా వ్యవహరించి ఆదుకుంది. అయినా నేపాల్ ఎప్పుడూ చైనాను ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నించింది. పాలకులు మారిన పరిస్థితుల్లో భారత వ్యతిరేక వ్యూహాల్లో ఏమాత్రం మార్పు రావట్లేదు. భారత వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. చైనా చెప్పిన దానికి తలాడేస్తూ మన దేశాన్ని కవ్విస్తోంది. భారత్తో సరిహద్దు వివాదాలకి చైనాతో పాటు బ్రిటన్ను లాగుతూ పెద్దన్నగా నిలిచిన మన దేశాన్ని పెద్ద విలన్ గా చూపించాలని కుట్రలు చేస్తోంది. కానీ మన దేశానికి మయన్మార్ ఉన్నంత నమ్మకంగా నేపాల్ ఎందుకు ఉండలేకపోతోంది? భారత్ చేసిన సహాయం గురించి తెలిసి చైనాకు ఎందుకు వంతపాడుతోంది? అదే చైనాతో అంతే దగ్గర సంబంధాలు కొనసాగిస్తున్న మయన్మార్ భారత వ్యతిరేక శక్తులకు తమ భూభాగాన్ని వేదిక కానివ్వబోమని ఎందుకు ప్రకటించింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే భారత పొరుగు దేశాల్లో జరుగుతున్న పవర్ గేమ్ గురించి తెలుసుకోవాలి. ఈ ఆట మొదలుపెట్టింది చైనానే, ముగించబోతోంది మాత్రం ముమ్మాటికి భారతదేశమే. భారత్ను వ్యూహాత్మకంగా దెబ్బతీయడానికి, దక్షిణాసియాలో భారత ప్రభావాన్ని తగ్గించడానికి చైనా చాలా కాలంగా ఓ పక్క వ్యూహంతో ముందుకు వెళుతోంది. దీనినే అంతర్జాతీయంగా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని పిలుస్తారు. భారత పొరుగు దేశాలకు భారీగా అప్పులివ్వడం, అక్కడ ఓడరేవులు, మౌలిక వసతులు నిర్మించడం ద్వారా ఆయా దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకుని భారత్పై ఒత్తిడి పెంచడం చైనా ముఖ్య లక్ష్యం. పాకిస్తాన్లో సిపెక్, శ్రీలంకను అప్పుల ఊబిలోకి లాగడం, మాల్దీవుల్లో మౌలిక వసతులు, బంగ్లాదేశ్లో పోర్టుల అభివృద్ధి, ఇలా ఒక్కో దేశంలో ఒక్కో వ్యూహంతో అడుగుపెట్టి భారత్ లక్ష్యంగా వాటిని అస్త్రాలుగా మలుచుకుంటోందా దేశం. చైనా కుట్రల్లో నేపాల్, మయన్మార్ అత్యంత కీలకమైన దేశాలు. మరి ముఖ్యంగా భారత్కు తూర్పున ఉన్న మయన్మార్ చైనా కుట్రలకు చాలా కీలకం. మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయి మిలిటరీ జుంటా పాలన వచ్చినప్పటి నుంచి చైనా అక్కడ పూర్తి స్థాయిలో పాగా వేసింది. చైనాకు జరిగే వ్యాపారంలో ఎక్కువ భాగం మలక్క జలసంధి ద్వారా జరుగుతుంది. యుద్ధ సమయంలో భారత్ దీనిని బ్లాక్ చేస్తే చైనాకు నష్టం. అందుకే మయన్మార్ ద్వారా నేరుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించడానికి బీజింగ్ చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తోంది. బంగాళాఖాతంలో ఉన్న వ్యూహాత్మక కాక్ఫ్యూ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. ఇక్కడి నుండి చైనాలోని యువాన్ ప్రాంతానికి గ్యాస్, ఆయిల్ పైప్ లైన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. భవిష్యత్తులో ఈ రేవును చైనా తన నౌకాదళం కోసం వాడితే అది భారత భద్రతకు, ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకు పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే భారత ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి సృష్టించే ఉల్ఫా వంటి తీవ్రవాద గ్రూపులకు మయన్మార్ సరిహద్దుల ద్వారా డ్రాగన్ కంట్రీ పరోక్షంగా ఆయుధాలు, నిధులు సమకూరుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నేపాల్ విషయానికి వద్దాం. భౌగోళికంగా భారతదేశ భద్రతకు అత్యంత కీలకమైన ఈ దేశాన్ని తన వైపు తిప్పుకోవడానికి చైనా తీవ్రంగా శ్రమిస్తోంది. హిమాలయాలను దాటుకుంటూ టిబెట్ నుండి ఖాట్మండు వరకు రైల్వే లైన్లు, రోడ్లు వేయడానికి చైనా ఒప్పందాలు చేసుకుంది. నేపాల్ భారత్పైనే ఆధారపడకుండా చేసి తన వైపు తిప్పుకోవడం దీని వెనుక ఉన్న అసలు ప్లాన్. కమ్యూనిస్టు పార్టీని ఏకం చేయడం, భారత అనుకూల ప్రభుత్వాలు రాకుండా తెర వెనుక రాజకీయాలు నడపడంలో చైనా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఇండియా, నేపాల్ మధ్య శతాబ్దాలుగా ఉన్న రోటీ బేటీ బంధాన్ని తెంచడమే చైనా లక్ష్యం. సింపుల్ గా చెప్పాలంటే భారత్ లక్ష్యంగా మయన్మార్, నేపాల్లో చైనా సేమ్ గేమ్ ఆడుతోంది. కానీ ఆ మాయలో మయన్మార్ పడలేదు. ఎందుకంటే భారత్ విలువేంటో ఆ దేశానికి చాలా బాగా తెలుసు. అవసరానికి ఆదుకునేవారెవరో, అవసరానికి వాడుకునేవారెవరో మయన్మార్ కు చాలా బాగా తెలుసు. అందుకే భారత వ్యతిరేక శక్తులకు తమ దేశం వేదిక కాదు అని భారత పర్యటనలో క్రిస్టల్ క్లారిటీ ఇచ్చారు మయన్మార్ ప్రభుత్వాధినేత. అవును, తమ భూభాగాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డగా మారనివ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు ఆమినాంగ్ హ్లాయింగ్ స్పష్టం చేశారు. మయన్మార్ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన 2 నెలలకే ఆయన భారత్లో పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నడిబొడ్డున నిలబడి భారత భద్రతా ప్రయోజనాలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు మయన్మార్ను నెలవు కానివ్వం. పొరుగు దేశంతో మిత్రత్వం మాకు ముఖ్యమని ప్రధాని మోదీతో భేటీలో హ్లాయింగ్ స్పష్టం చేశారు. ప్రకటనలే కాదు, రియాలిటీలోనూ మయన్మార్ అదే చేసింది. తమ భూభాగంలో భారత వ్యతిరేక శక్తుల ఏరువెత్తులో పాలు పంచుకున్న చరిత్ర ఆ దేశానికి ఉంది.
2025 జూలై 13 మయన్మార్లో మయన్మార్ సైన్యం మద్దతుతో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన రోజు. దశాబ్దాలుగా మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సీమాంతర ఉగ్రవాదం. అది కేవలం పాకిస్తాన్ నుంచే కాదు, దాని మద్దతుతో భారత్కు అన్ని వైపులా విస్తరించింది. పైగా చైనా వంటి దేశాలు పాకిస్తానీ ఉగ్ర గ్రూపుల్ని బలపరుస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసే కుట్రలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. అస్సాంను వేర్పాటువాదం ద్వారా విడదీసే కుట్రలకైతే కొదవే లేదు. ఆ కుట్రల్లో అధికంగా వినిపించే పేరు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, షార్ట్ కట్ లో వుల్ఫా ఐ. ఆ గ్రూపు లక్ష్యంగానే భారత్ మయన్మార్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయి. భారత సరిహద్దులోని మయన్మార్ లో నాగా స్వయం పాలిత ప్రాంతమైన హోయత్ బస్తీలోని వుల్ఫా ఐ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం, వక్తం బస్తీలోని 779 శిబిరంతో పాటు మరో 2 శిబిరాలు లక్ష్యంగా 2 గంటలకు పైగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 300కు పైగా డ్రోన్లు వినియోగించారు. ఈ దాడుల్లో వుల్ఫా ఐ అగ్ర కమాండర్ నయన్ మేధి అలియాస్ నయన్ అసోం మరణించినట్టు ఆ సంస్థ తెలిపింది. పరేష్ బార్వా నేతృత్వంలోని నిషేధిత వుల్ఫా ఐ సంస్థకు ఆయన కీలక వ్యూహకర్తగా, సైనిక శిక్షకుడిగా ఉన్నాడు. అలాగే ఈ డ్రోన్ దాడుల్లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఖప్లాంగ్ కు చెందిన శిబిరాలు కూడా దెబ్బతిన్నాయి. నయన్ అసోం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ శిబిరంపై మరోసారి క్షిపణి దాడి జరిగిందని అప్పట్లో వుల్ఫా ఐ చెప్పింది. ఆ దాడిలో బ్రిగేడియర్ గణేష్ అసోం, కల్నల్ ప్రదీప్ అసోం మరణించారని ప్రకటించింది. అయితే నాడు ఈ సర్జికల్ స్ట్రైక్స్ పై భారత ఆర్మీ అధికారిక ప్రకటన చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మయన్మార్ చైనాకు అనుకూలంగా వ్యవహరించే దేశమే అయితే భారత వ్యతిరేక శక్తుల వేటలో భాగం కాదు. ఆ దేశ అధ్యక్షుడు తన తొలి విదేశీ పర్యటనకు భారత్కు రారు. భారత గడ్డపై నిలబడి భారత వ్యతిరేక శక్తులకు తమ దేశాన్ని వేదిక కానివ్వబోమని చైనాలో రీసౌండ్ ఇచ్చే ప్రకటన చెయ్యరు. ఎందుకంటే మయన్మార్కు భారత్ ఎప్పుడూ ఏమీ ఆశించకుండా అండగా నిలిచింది. చైనా తన అవసరాల కోసమే మయన్మార్కు ఆర్థిక సాయం చేస్తే భారత్ లాభాపేక్ష లేకుండా ఆ దేశానికి అండగా నిలిచింది. మయన్మార్ సైన్యానికి శిక్షణ ఇవ్వడంతో పాటు సరిహద్దులో ఉగ్రవాదాన్ని అణచడానికి సహాయం చేస్తోంది. భారత్ తన స్వదేశీ జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధువీర్ ను మయన్మార్ నౌకాదళానికి బహుమతిగా ఇచ్చింది. మయన్మార్ నేవీకి లభించిన మొట్టమొదటి జలాంతర్గామి ఇదే. అది మాత్రమే కాదు, భారత్ మయన్మార్ లో లాభాపేక్ష లేని ప్రాజెక్టులను చేపడుతోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను మయన్మార్ ద్వారా సముద్ర మార్గానికి అనుసంధానించే కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, భారత్ మయన్మార్ థాయిలాండ్ త్రిదేశ హైవే దీనికి ఉదాహరణలు. అలాగే కీలకమైన సిత్వే పోర్టును కూడా భారతే నిర్మించింది. మయన్మార్లో చైనా భారీ పెట్టుబడులు పెడుతోంది, కానీ అవన్నీ వాణిజ్య రుణాలు. శ్రీలంకలోని హంబంటోట రేవులాగే రేపు మయన్మార్ చైనా అప్పులు తీర్చలేకపోతే క్యాక్ఫ్యూ పోర్టును కూడా చైనా పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది. భారత్ ఇచ్చే ఆర్థిక సహాయం ఎక్కువగా గ్రాంట్లు, తక్కువ వడ్డీతో కూడిన దీర్ఘకాలిక రుణాల రూపంలో ఉంటుంది. దీనివల్ల మయన్మార్ పై ఎలాంటి ఆర్థిక భారం పడదు. మయన్మార్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదట స్పందించేది మన దేశమే. కోవిడ్ సమయంలో కూడా లక్షల వ్యాక్సిన్లను ఉచితంగా అందించింది. ఇలాంటివి చైనా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ దేశం చైనాతో సంబంధాలు కొనసాగిస్తున్న భారత భద్రతే తమకు ముఖ్యమంటోంది. నిజానికి మయన్మార్ కంటే నేపాల్కే భారత్ ఎంతో సాయం చేసింది. భారత్ తన నైబర్హుడ్ ఫస్ట్ విధానంలో భాగంగా నేపాల్కు రవాణా, విద్యుత్, వైద్యం, విపత్తు నిర్వహణలో భారీగా సహాయం చేస్తోంది. నేపాల్ కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత వేగంగా స్పందించే మొదటి దేశం భారతే. 2015లో నేపాల్ను భారీ భూకంపం వణికించినప్పుడు భారత్ గంటల్లోనే స్పందించి ఆపరేషన్ మైత్రి పేరిట రంగంలోకి దిగింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బృందాలను పంపి వేలాది మంది ప్రాణాలను రక్షించింది. టన్నుల ఆహారం, మందులు, టెంట్లు అందించడమే కాకుండా భూకంపం వల్ల దెబ్బతిన్న సుమారు 50,000 ఇళ్లను, పాఠశాలల్ని ఇండియా స్వయంగా పునర్నిర్మించింది. నేపాల్ ఒక భూపరివేష్టిత దేశం, అంటే దానికి సముద్ర తీరం లేదు. నేపాల్ అంతర్జాతీయ వ్యాపారం చేసుకోవడానికి భారత ప్రభుత్వం కోల్కతా, విశాఖపట్నం పోర్టులను వాడుకునే సదుపాయం కల్పించింది. బీహార్లోని జయనగర్ నుండి నేపాల్లోని కుర్తా వరకు మొదటి అంతర్దేశ బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని భారత్ నిర్మించి ఇచ్చింది. దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్రాస్ బార్డర్ పెట్రోలియం పైప్ లైన్ అయిన మోతీహారీ ఆమ్లేఖంజ్ పైప్ లైన్ ను భారత్ నిర్మించింది. దీనివల్ల నేపాల్ కు పెట్రోల్, డీజిల్ రవాణా ఖర్చులు భారీగా తగ్గాయి. నేపాల్లో 900 మెగావాట్ల సామర్థ్యం గల అరుణ్-3 జల విద్యుత్ ప్రాజెక్టును భారత ప్రభుత్వ సంస్థ నిర్మిస్తోంది. అదనపు విద్యుత్తును కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించింది. ఇలా చెప్పుకుంటూ పోతే నేపాల్ కు భారత్ చేయని సాయమంటూ లేదు. అయినప్పటికీ ఆ దేశం ఎప్పుడూ భారత్ కు కృతజ్ఞతగా లేదు. పాలకులు మారినా చైనా ప్రలోభాలకు లోనవుతూ భారత
వ్యతిరేక అజెండాతోనే వ్యవహరిస్తున్నారు. తాజాగా బాలేంద్ర షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. నేపాల్ గత పాలకులు చైనా ఉచ్చులపడి కాలాపాని, లింపియాధుర, లిపులేఖు వంటి భారత ప్రాంతాలను తమవిగా చూపిస్తూ మ్యాపుల రాజకీయాలు చేశారు. ఇప్పుడు బాలేంద్ర షా కూడా వాటినే ఫాలో అవుతున్నాడు. ఆ 3 ప్రాంతాల వివాదం గురించి స్పందిస్తూ నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదని, భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించిందని అన్నారు. ప్రధాని అయ్యాకే తనకి విషయం తెలిసిందన్నారు. ఇదంతా చైనా ఆదేశాలతోనే చేస్తున్నారు. ఎందుకంటే ఈ వివాదంతో లబ్ధి పొందేది డ్రాగన్ కంట్రీనే. భారత్, నేపాల్, చైనా ట్రై జంక్షన్ సమీపంలో ఉన్న మారుమూల హిమాలయ ప్రాంతం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. 1816లో ఆంగ్లో నేపాల్ భీకర యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ, నేపాల్ మధ్య సుగాలి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం కాళీ నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా పేర్కొన్నారు. అయితే ఆ నది ఎక్కడ జన్మించింది లేదా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనే వనరును మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. ఆ నది లింపియాధుర నుంచి ఉద్భవిస్తోంది అనేది నేపాల్ వాదన. కాబట్టి దానిని ఆనుకొని ఉన్న కాలాపాని, లిపులేఖు ఇతర ప్రాంతాలు నేపాల్లోనివేనని ఆ దేశం వాదిస్తోంది. కనుక అక్కడ ఎలాంటి నిర్మాణాలు, వ్యాపార కార్యకలాపాలు చేపట్టకూడదని చెబుతోంది. అయితే ఉత్తరాఖండ్లోని కాలాపాని సమీపంలోని నీటి బుగ్గల నుంచి ఈ కాళీ నది ఉద్భవిస్తోందని, అందుకే 35 కిలోమీటర్ల భూభాగం భారత్ పరిధిలోకే వస్తుందని ఢిల్లీ స్పష్టం చేస్తోంది. నేపాల్ మ్యాపుల వాదనను తోసిపుచ్చుతోంది. బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రాంతంపై భారత్కు పరిపాలన నియంత్రణ ఉందని గుర్తు చేస్తోంది. సరిహద్దుగా నిర్ణయించిన నదికి కాలాపాని నీటి బుగ్గలే నీటి వనరుగా పరిగణించడం అప్పటినుంచి మొదలైంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి ఈ ప్రాంతం భారత నియంత్రణలోనే ఉంది. కానీ ఈ వివాదంతో చైనాకు వచ్చే లాభమేంటి? అసలు కథ ఇక్కడే ఉంది. 1950లో టిబెట్ను చైనా స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతం వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. టిబెట్కు సమీపంలో ఉండడం, లిపులేఖు పాస్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని భారత్ అక్కడ తన భద్రతను బలోపేతం చేసింది. భారత్, చైనా, నేపాల్ కలిసి ట్రై జంక్షన్ వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది. ఇది కాస్త ఎత్తులో ఉంటుంది. కాలాపాని సెక్టార్పై నియంత్రణ సాధించడం వల్ల భారత బలగాలు లిపులేఖు, టిబెటన్ పీఠభూమికి సమీపంలోని ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వీలుంది. అత్యంత దుర్గమమైన పర్వత ప్రాంతాల్లో సైనిక కదలికలు, లాజిస్టిక్స్, ముందస్తు హెచ్చరికల కోసం ఇటువంటి వ్యూహాత్మక స్థానాల్ని కీలకమైనవిగా పరిగణిస్తారు. అందుకే చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్కు ఇది ఎంతో కీలకమైన ప్రాంతంగా రక్షణ విశ్లేషకులు చెబుతారు. ఇది చైనాకు కూడా తెలుసు కాబట్టే నేపాల్తో కలిసి కుట్రలు చేస్తోంది. ఇటీవలి కాలంలో నేపాల్ ఈ వివాదాన్ని తరచూ లేవనెత్తుతోంది. 2020లో దార్చులా లిపులేఖు రోడ్డు ప్రారంభించడాన్ని వ్యతిరేకించింది. కైలాస మానసరోవర్ యాత్రను సులభతరం చేసేందుకు ఈ రోడ్డును భారత్ సర్కార్ నిర్మించింది. తాజాగా ఈ 3 ప్రాంతాలను భారత్ ఆక్రమించుకుందని, నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించుకుందని బాలేంద్ర షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పైగా ఈ అంశాన్ని తాము చైనా, బ్రిటన్ల దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలేంద్ర వ్యాఖ్యలు నేపాల్ సార్వభౌమత్వంపై రాజీపడే ధోరణిలో ఉన్నాయంటూ విపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ ఏవో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సరిహద్దును దాటి ఇరువైపులా ఏర్పడిన నివాస ప్రాంతాలు, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్రమణ గురించే ప్రధాని వ్యాఖ్యానించారు తప్ప ప్రాదేశిక హక్కులతో ఆయన వ్యాఖ్యలకు సంబంధం లేదని కవర్ చేసే ప్రయత్నం చేసింది. చైనా ప్రలోభాలకు లోనే డ్రాగన్ చేతిలో కీలుబొమ్మగా మారి భారత్పై కత్తులు నూరాలని చూస్తున్న నేపాల్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. చరిత్రను మర్చిపోయి చైనాతో చేతులు కలిపిన శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్ వంటి దేశాలు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నాయో నేపాల్ పాలకులు కళ్లు తెరిచి చూడాలి. అప్పుల ఊబిలో ముంచడం, ఆపై సార్వభౌమత్వాన్ని లాక్కోవడం, ఇది చైనా నైజం. కానీ భారత్ అలా కాదు. కష్టకాలంలో కాపాడి పెద్దన్న. అలాంటి భారత్ను కాదని కబళించే డ్రాగన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అవుతుందని నేపాల్ గ్రహించే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఎందుకంటే చైనా ఆడుతున్న ఈ పొరుగు దేశాల ఆటను ముగించడానికి భారత్ ఇప్పటికే తన వ్యూహాలకు పదును పెట్టింది. సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన, ఆర్థికంగా పొరుగు దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపడం, అంతర్జాతీయ దౌత్యంతో చైనాను ఒంటరిని చేయడం భారత్ శరవేగంగా చేస్తోంది. మయన్మార్ లాంటి దేశాలు ఇప్పటికే ఈ వాస్తవాన్ని గ్రహించి భారత్తో నమ్మకంగా నడుస్తున్నాయి. రేపు నేపాల్ కూడా చైనా అప్పుల ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితి వస్తే అప్పుడు కూడా కాపాడడానికి భారతే రావాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చైనా ఆడుతున్న ఈ మైండ్ గేమ్ కు, కుట్రల ఆటకు భారత్ త్వరలోనే చెక్ పెట్టబోతోంది. చైనా అండ చూసుకుని భారత్ను కవించాలని చూస్తున్న నేపాల్ కు తల వంచి నిజం ఒప్పుకునే రోజు, బుద్ధి వచ్చే రోజు త్వరలోనే రాబోతోంది. బీజింగ్ మొదలుపెట్టిన ఈ పవర్ గేమ్ లో అసలు సిస్సల ఆట ఇప్పుడే మొదలైంది.